లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెజవాడ కనకదుర్గం ఆలయం నూతన పాలక మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాదిగా వస్తున్నా ఇప్పటి వరకు పాలక మండలి నియామకం జరగలేదు. దుర్గగుడి పాలన పర్యవేక్షించే పాలక మండలి లేకపోవడం పట్ల భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. అయితే పాలక మండలి చైర్మన్ పదవికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇంద్రకీలాద్రిపై ఏ పార్టీకి పాలక మండలి చైర్మన్ దక్కబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చైర్మన్ పదవి కోసం కీలక నేతల చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారు. త్వరలోనే పాలక మండలి నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నూతన పాలక మండలి ఏర్పాటుకు సంబంధించి సమీకరణలకు సంబంధించి మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. వినయ్, చక్రి, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయ పాలక మండలికి సంబంధించి రంగం సిద్ధమైంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పాలన స్టార్ట్ అయ్యి ఏడాది అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ పాలక మండలి అనేది ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ పాలక మండలి ఏర్పాటుకు సంబంధించి కూటమి పెద్దలు చర్చలు మొదలు పెట్టారు. ఇప్పటికే అంటే మిగిలిన ప్రధాన కార్పొరేషన్లన్నీ కూడా ఒక్కోటిగా నియమించుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఇటు దుర్గగుడి పాలక మండలికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కూటమిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా దుర్గగుడి చైర్మన్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి వ్యూహరచనలన్నీ కూడా అమలు పరుస్తుంది. అయితే ఏడాదిగా ఇటు పూర్తిగా అటు దుర్గగుడి పాలనని పర్యవేక్షించే పాలక మండలి ఏర్పాటు కాకపోవడం పట్ల ఇటు భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో కూడా వీళ్ళని త్వరగా ఈ దుర్గగుడి పాలక మండలిని నియమించాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అటు కూటమి పెద్దలందరూ కూడా ఈ పాలక మండలి ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే అతి త్వరలోనే ఈ పాలక మండలిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే ముఖ్యంగా ఇటు ఇప్పటికే అంటే వాళ్ళ కూటమిలో రేషియో ప్రకారం ఇటు ప్రధాన కార్పొరేషన్లన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే దుర్గగుడి చైర్మన్కి సంబంధించి అటు జనసేనతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు అమ్మవారి ఆశీర్వాదనం కోసం ప్రధానంగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏడాది పూర్తయింది కనుక వీలైనంత త్వరగా ఈ కూటమికి సంబంధించిన ప్రభుత్వం దీన్ని దుర్గగుడి చైర్మన్ని నియమించాలని భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చర్చలు కూడా జరుగుతాయి. అయితే మరోవైపు మరో 3 నెలల్లో దసరా ఉత్సవాలు కూడా ఉన్న నేపథ్యంలో వీరైనా త్వరగా ఈ పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రధాన నేతల చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే ఎనీ టైం ఈ పాలక మండలికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.